అప్పుడు రోజుల్లో ఉదాహరణకి గతంలో ఎంజీఆర్ గారు ఉన్న టైంలోనండి, ఎంజీఆర్ గారు ఉన్న టైంలో ఆయన ఒరిజినల్ ఇండోర్లో చేసి, ఒరిజినల్ అవుట్డోర్ చేసి డూబుని ఇండోర్లో చేయించేవారు. అంటే సినిమా అనేది ఇలాగా గుప్పెట్లో ఉండేది. స్టార్ అండి, సినిమా అనేది ఒక స్టార్ అనేది అక్కడ ఉంటే పైకి చూస్తాం, కానీ మన ఎదురుగుండా ఉంటే ఏం చూస్తామండి, మామూలుగానే అంత క్యాజువల్గా చూస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో లేకుండా అక్కడ ఉన్నన్నాళ్ళు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏది ఒక షూటింగ్ జరుగుతుందంటే ఒక విచిత్రంగా ఉండేది. ఏది మేము ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన కొత్తలో, నేను మద్దబంది పువ్వు, ఓ మనిషి తిరిగి చూడు, పాడబోయి భారతీయుడ, ఈ సినిమాలు చేస్తున్న టైంలో హైదరాబాద్ షూటింగ్కి వచ్చాం. ఆ రోజుల్లో ఎక్కువ షూటింగ్కి దిల్సుఖ్ గెస్ట్ హౌస్ ఉందని ఇప్పుడు మనకి రాజ్భవన్గా ఇచ్చేస్తుంది, వాటిల్లో ఎక్కువ షూటింగ్లు జరిగేది. ఆ షూటింగ్ జరగడానికి చూస్తానికి అసలు ఎంతమంది జనం వచ్చేవాళ్ళు అంటే అసలు ఒక విచిత్రంగా ఇది చేసేవాళ్ళు. అలాగా వీళ్ళు ఈ రోజున ఏమైంది, రోడ్డు మీద అసలు షూటింగ్ ఏది చేయాలన్నా కానీ న్యాచురాలిటీ కోసం అని చెప్పి ప్రతి విషయాన్ని రోడ్డు మీద చేయటం, దానికి తగ్గట్టు ఆర్టిస్టులు కూడా రోడ్డు మీద విగ్గు తీసి అలా వేసేయటం, ఆ రోడ్డు మీద మేకప్ దీన్నా అటెండ్ అని చెప్పి తీసుకొని అలా పూసుకోవడం. అంటే దానికి ఒక ప్రాధాన్యత ఇచ్చేదేముందలే, కానీ ఇది మామూలుగా రంగు పూసుకోవడమే కదా అని పూసుకొని ఇలా చేసుకొచ్చి కొంచెం దీన్ని ఇది తగ్గిపోవడానికి కారణం అది కూడా ఉంటుంది. న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలని చూస్తున్నారు. అంటే ఒక వారం రోజులు డల్గా గెటప్ కావాలంటే ఒక వారం రోజులు గడ్డం పెంచి మీసం పెంచి ఓన్గానే చేస్తున్నారు తప్ప ఆర్టిఫిషియల్గా మాకు గడ్డం పెట్టే దీన్ని కానీ ఇవ్వట్లేదు. ఎందుకంటే అది పెట్టినట్టు ఉంటుంది, వైట్ న్యాచురల్గా ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడున్న మన డైరెక్టర్స్ కానివ్వండి, హీరోస్ కానివ్వండి. దానివల్ల పోయినందువల్ల మ్యాక్సిమం 90% బిట్లు వాడుతున్నారండి. అది 100% బిట్స్ అంటే ప్యాచెస్, అంటే ఈ స్కాల్ప్ సెంటర్లో పోయిందండి, హోల్స్ పెట్టి నెట్లో ఉగ్గు కుట్టి ఓన్ హెయిర్ని కొంత తీసి కొంత ఆర్టిఫిషియల్ నెట్లో పెట్టి ఆ బిట్లు వాడతారు. ఇప్పుడు మన హీరోల్లో రంగులంతా కూడా చాలామంది అది వాడుతున్నారు, అది సక్సెస్ అయ్యింది. విగ్ మేకర్ దగ్గర మేము ఆ మెజర్మెంట్ని చేసి కుట్టిస్తామమ్మా. దాని తర్వాత దానికి రోజు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. దాన్ని డ్రెస్సింగ్ చేసుకోవటం, ఆ న్యాచురల్ లుక్ వచ్చేటట్టు, హెయిర్ని న్యాచురల్ లుక్ వచ్చేటట్టు, ఫార్మింగ్ వచ్చేటట్టు చేసుకోవటం. ఈ సమస్య అంతా కూడా ఇప్పుడు ఉదయం మార్నింగ్ షూటింగ్కి దాని తల మీద పెడితే ఒక్కోసారి మధ్యాహ్నం టైంలో కూడా మార్చేయాల్సి వస్తుంది. అంటే మధ్యాహ్నం ఇంకో బిట్, అంటే ఒక మూవీకి దాదాపు ఒక 2 బిట్లు 3 బిట్లు అలా కుట్టించాలి. అప్పుడే ఆ న్యాచురల్ ఆ ఫాలోయింగ్ కానీ వీటిని కానీ, ఎందుకంటే మధ్యాహ్నానికి ఒకసారి తీసేసి మళ్ళీ లోపు దాన్ని వాష్ చేసుకొని మళ్ళీ దాన్ని రోల్స్ సెట్ చేసుకొని అట్టా చేంజ్ చేసుకొస్తూ ఉంటే అది సాయంకాలం దాకా ఆ న్యాచురల్ లుక్ అండి. మార్నింగ్ మేము 4 o'clockకి మాకు సపోజ్ నేను శ్రీకాంత్ గారికి ఒక 6.5 years నేను వర్క్ చేశాను. ఆయనకి 35 pictures వరకు. మార్నింగ్ మేము వాళ్ళు ఉండేది ఇంటి దగ్గర నైట్ 8 to 6 to ఈవినింగ్ 7 వరకు కూడా మా సమక్షంలో ఉంటారు. అంటే వాళ్ళ ఆలనా పాలన వారికి భార్య స్థానంలో మేము అక్కడ ఉండాము. ఒక ఆర్టిస్ట్కి, హీరో కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఆర్టిస్ట్ ముఖానికి టచ్ చేసే అవకాశం భార్యకు ఉంటుంది. ఆ తర్వాత మాకేనండి, అంటే అంత దగ్గర సంబంధం ఆర్టిస్ట్కి మాకు ఉంది. అది ఈ రోజు వరకు కూడా మేమంతా ఫాలోఅప్ చేస్తున్నాం. అలాగే ఆర్టిస్టులు కూడా దానికి మాకు కోఆపరేట్ చేస్తున్నారు. యాక్చువల్గా మమ్మల్ని కోపపట్టడం అనేది ఆర్టిస్టులో ఉండదండి. ఎందుకంటే మేము పర్సనల్ మేకప్ మ్యాన్, పర్సనల్ అనే పదంలోనే మ్యాక్సిమం అంటే అతని పర్సనల్ లైఫ్లో మేము ఒక భాగంలాగా ఉంటాం. అలాగే అతన్ని స్క్రీన్ మీద ఎంత అందంగా చూపించడం కోసం అతనికి జనరల్గా ఎక్కడన్నా నుదుటి మీద చెమట పట్టింది అనుకోండి, అతనికి ఎంత టెన్షన్ ఉంటుందో మాకు తెలియదు, కానీ మేము టెన్షన్ పడుతుంటాం. ఏదరే ఆ చెమట తీసేయాలి, మా హీరో కానీ మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ చాలా అందంగా స్క్రీన్ మీద కనపడాలి, ఆ దీనికి మేము పడే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అలాగే పర్సనల్ సజెషన్స్ కూడా ఇప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఏమంటే మనం ఇప్పుడు ఈ విధంగా చేసుకుందాం, ఈ విధంగా చేద్దాం, ఎలా ఉంటుంది ఇది ఇదన్నా అని చెప్పి అడుగుతుంటారు. వాటిని మంచి సలహాలు, ఇదిగో మా మేకప్ మ్యాన్ మాకు మంచి సలహాలు ఇస్తాడు అని ఫ్యామిలీగా చూసుకొని ఎంతో అద్భుతంగా వాళ్ళని గౌరవించేటువంటి ఆర్టిస్టులు ఉన్నారండి. దానికి
అలాగే గెటప్పుల పరంగా మా మేకప్ మ్యాన్ మంచి మంచి బ్రహ్మాండమైన గెటప్ చేస్తాడు అని చెప్పి ఆ మేకప్ మ్యాన్కి వాల్యూ ఇచ్చే విధానం ఒకటి ఉంటుంది. దానికి నిదర్శనం మన లేటెస్ట్గా బాంబేలో అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. దాంట్లో చాలా లక్షల మంది ప్రజల సమక్షంలో షారుఖ్ ఖాన్ గారు ఒక మాట చెప్పాడమ్మా మేకప్ మ్యాన్ గురించి. అతన్ని స్టేజీ మీదకి పిలిచి, నేను సినీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నా మేకప్ మ్యాన్ నాకు గత 20 సంవత్సరాల నుంచి నాకు పర్సనల్ మేకప్ మ్యాన్గా చేస్తున్నాడు. అతను ఒక క్యారెక్టర్ని నాకు చెబితే బాడీని నేను మోల్డ్ చేసుకోగలుగుతున్నాను కానీ ఫేస్ని నేను చేసుకోలేకపోతున్నాను. నేను చేసిన క్యారెక్టర్లకు అనుగుణంగా నా ఫేస్ను కూడా మోల్డ్ చేసిన ఘనత నా మేకప్ మ్యాన్ది కనుక ఇంతమంది సమక్షంలో కూడా అతనికి నేను పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కొన్ని లక్షల మంది దీంట్లో అతను అక్కడ పాదాభివందనం చేశారు. దానికి ఒక మేకప్ మ్యాన్గా మేము గర్వించాము. అంత గొప్ప నటుడై ఉండి కూడా మేకప్ మ్యాన్కి అంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడంటే ఆ మేకప్లో ఉన్న విలువ తెలుసుకున్నాడు. గతంలో ఇప్పుడు పాత హీరోయిన్లు ఉన్నారమ్మా, కృష్ణకుమారి గారు, అంజమ్మ గారు, అంటే అంజలీదేవి గారు, వీళ్ళందరూ ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ రోజున మేము మేకప్ పెట్టడానికి వెళ్ళినా కానీ మమ్మల్ని నుంచోబెట్టి ఫస్ట్ కాళ్ళకు దండం పెడతారు. ఏంటమ్మా అని ఒకసారి కృష్ణకుమారి గారికి ఇట్లాగే నాకు దండం పెడితే ఆమెను అడిగాను, అమ్మ మా అమ్మ వయసు ఉంది మీకు, మీరు ఇదేంటమ్మా అని అడిగితే, నీకు నేను అమ్మ వయసు ఉండా, నువ్వు నా బిడ్డ వయసు ఉండా, కానీ ప్రస్తుతం నన్ను మేకప్ వేస్తున్నావు అంటే నువ్వు నాకు దేవుడితో సమానం. నా దీన్ని తీర్చిదిద్దగలిగే అవకాశం నీకుంది. నీలో ఉన్న కళకు పెట్టాను తప్పనిచ్చి నీకు కాదు. నా నమస్కారం పెట్టింది. దాన్ని గుర్తించి మీరు ఆ పని చెయ్యాలి, మేము మీ దగ్గర దాన్ని ఇది చెయ్యాలి అని చెప్పి ఆ మహాతల్లి చెప్పింది. అంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప నటుడైనా ఫస్ట్ మేకప్ మ్యాన్ కాళ్ళకు దండం పెట్టి తీసుకున్నాడు. ఈ రోజున దాన్ని అసలు ఆ అలవాటే అంతరించిపోయింది, కనుమరుగైపోయింది. అంటే కొంతమంది దృష్టిలో వీళ్ళు మనల్ని నమ్ముకొని బతుకుతున్నారు కదా అనే ఫీలింగు ఆర్టిస్టుల్లో కూడా కనిపిస్తుంది. అది అందరినీ అనలేమమ్మా, ఎందుకంటే కొంతమంది మరి మా భవిష్యత్తులకి ఆధారం కూడా వాళ్ళే అవుతున్నారు ఆర్టిస్టులు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నా పర్సనల్ దీనికి లైఫ్ సంబంధించిన మ్యాటర్ చెప్పుకొస్తే, ఇప్పుడు పర్సూరి బ్రదర్స్ నేను చెప్పాను 26 సంవత్సరాల నుంచి వాళ్ళకి నేను పర్సనల్ మేకప్ మ్యాన్గా చెబుతున్నాను. నాకు ఇల్లు కొనుక్కుంటున్నానంటే సహాయం చేశారు, మా అబ్బాయిని ఫారెన్ చదువుకోవడానికి పంపిస్తుంటే సహాయం చేశారు. ఇలాగా ఇప్పుడు వాళ్ళకి అదే పర్సనల్ మేకప్ మ్యాన్ అని అంటే మా బాధ్యతలు కూడా వాటి సొంతంగా చూసుకుంటూ మమ్మల్ని గౌరవించేటువంటి వీళ్ళు ఉన్నారు. కొంతమంది లేటెస్ట్గా వచ్చేవాళ్ళ వీళ్ళు మన దగ్గర బతుకుతున్నారు, ఇతనికి మనం అంత ప్రాధాన్యత ఇచ్చుకునేది ఏంటి అని అనుకునే వాళ్ళు ఉన్నారు.